ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. తప్పకుండా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ప్రతిరోజు అన్ని లైవ్ అప్డేట్స్ తెలుసుకోగలరు. వాట్సాప్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఇక ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే మే 1వ తారీఖు నుంచి జూలై 15వ తారీఖు వరకు కూడా వేసవి సెలవులు కారణంగా విఐపి బ్రేక్ దర్శనాలు రికమెండేషన్ లెటర్ల ద్వారా రద్దు చేశారు. కేవలము డైరెక్ట్ ప్రోటోకాల్ విఐపీలు, అలాగే శ్రీవాణి ట్రస్ట్ ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారు, అలాగే ఇతర కొన్ని కేటగిరీ వాళ్ళు మాత్రమే రాగలరు. మీకు ఎవరికైనా ఆ కేటగిరీ ఏంటో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను దాని యొక్క లింక్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. ఇక సెకండ్ పాయింట్ ఏమిటి అంటే ప్రస్తుతానికి నిన్న ఈరోజు తిరుపతిలో వర్షం బాగానే పడింది. ప్రస్తుతానికైతే వాతావరణం చాలా చల్లగా ఉంది. భక్తుల రద్దీ అనేది కూడా కాస్త ఎక్కువగానే ఉన్నది. ఇప్పుడు రాబోయే 2 రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో దర్శనం అనేది కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. మీరు చూడండి, నిన్నటి రోజు 83,380 మంది దర్శనం చేసుకున్నారు. 27,936 మంది తలనీలాలు ఇవ్వడం జరిగింది. నిన్న తిరుపతిలోని 3 చోట్ల కూడా విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో రాత్రి 9 గంటలకు మీ అందరికీ కూడా 22,092 ఉచిత సర్వ దర్శనం టోకెన్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అయిపోయాయి. ఈ రోజుకి సంబంధించి శ్రీవారి నడక మార్గము దాదాపు ఒక 3,800 టోకెన్లు ఇచ్చారు, అవి కూడా అయిపోయాయి. రేపటికి సంబంధించి ఉచిత సర్వదర్శనం టోకెన్లు దాదాపు ఒక 4,000 నిన్న రాత్రి విడుదల చేశారండి. అవి మరి కాసేపట్లో అయిపోతాయి. ఇక 2 తెలుగు రాష్ట్రాల వారు దయచేసి ఒక విషయం తెలుసుకోండి. నడక మార్గంలో వచ్చేవారికి అలిపిరి నడక మార్గంలో టోకెన్లు ఇవ్వడం లేదు. ఒకరోజు ముందుగానే వచ్చి మీరు టోకెన్ కావాలి అనుకుంటే, టికెట్ ఉంటే పర్వాలేదు, ఏ టికెట్ లేదు, దీని ద్వారా మాకు టోకెన్ కావాలి, మేము నడకదారిలో మొక్కులు తీర్చుకోవాలి అనుకుంటే ఒకరోజు ముందు వచ్చి విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం ఈ 3 చోట్ల ఎక్కడో చోట సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. ఇక శ్రీవారి నడక మార్గంలో వెళ్ళాలి అనుకుంటే ఏ రోజు టోకెన్లు ఆ రోజే, కేవలం ఒక 3,500 కంటే ఎక్కువ అయితే ఇవ్వడం లేదు. దాదాపు ఈ టోకెన్ల కోసం అయితే శ్రీవారి నడక మార్గం వాళ్ళైతే మరుసటి రోజు అనగా ఏ రోజైనా కానీ ఆ రోజే వచ్చి మీరు నడక మార్గం ద్వారా ఆ టోకెన్లు తీసుకోవచ్చు. ఓకేనా? ప్రస్తుతానికైతే 2 నడక మార్గంకి ఒక ప్రస్తుత పరిస్థితి ఇది. ఈ 2 నడక మార్గానికి సంబంధించి టైమింగ్స్ కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇక్కడ ఎల్లో దాంట్లో చూసారు కదా, క్లియర్గా రాశాను. చూడండి, ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. ఇవి కూడా మార్చారు. ఈ విషయాలన్నీ కూడా మే, జూన్ వచ్చేవారు దయచేసి తెలుసుకోండి. ఓకేనా? జూలై వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు అయిపోయినాయి. నేను ప్రతిరోజు చెప్తున్నా, టికెట్ లేని వారు ఉచిత సర్వదర్శనం టోకెన్లు అయినా తీసుకోండి, నడక మార్గం టోకెన్లు అయినా తీసుకోండి. లేదు మాకు ఈ 2 వద్దు, మేము డైరెక్ట్గా కొండపైకి వెళ్తాము అంటే హ్యాపీగా వెళ్ళొచ్చు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో ఎవరైనా కానీ రోజు వచ్చి అక్కడి నుంచి ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా? అయితే దానికి సమయం అనేది ఎక్కువ పడుతుంది. ఇక ఈరోజు 300-500 రూపాయల దర్శన టికెట్ ఉన్నవారికి కూడా 4 నుంచి 5 గంటలు దర్శన సమయం పడుతుంది. కాబట్టి భక్తులంతా ఇది గమనించి దానికి తగ్గట్టు మీ యొక్క ప్లానింగ్ అనేది పెట్టుకోవాలి. రాబోయే మే, జూన్, జూలైకి సంబంధించి అన్ని టికెట్లు 300, 500, సుప్రభాతము, తోమాల, అర్చన అన్ని టికెట్లు అయిపోయినాయి. కేవలము జూలై నెలలో కొన్ని రోజులకి మటుకు శ్రీవాణి ఆఫ్లైన్ 10,000 రూపాయల బ్రేక్ దర్శనం టోకెన్లు అయితే మీ అందరికీ అందుబాటులో ఉన్నాయి. మిగతా అన్ని అవకాశాలు అయిపోయాయి. అయితే శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అనే ఒక్క అవకాశం మట్టుకు మీ అందరికీ జూన్కి, జూలై నెలకి ఉన్నది. ఈ 2 కూడా ఎప్పుడు రిలీజ్ అవుతాయో అప్డేట్ అనేది నేను మరొక వీడియో ద్వారా మీ అందరికీ చెప్తాను. ఓకేనా? పోనీ ప్రతి నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకు, సపోజ్ ఈ నెల మే 25 ఉదయం 10 గంటలకు జూన్ నెలకు సంబంధించి హోమం టికెట్లు విడుదలవుతాయి. అలాగే జూన్ 25 ఉదయం 10 గంటలకు జూలైవి విడుదలవుతాయి. ఓకేనా? ఒక ఐడియా కోసం మీకు చెప్పేశాను. సో అప్డేట్ రాగానే కూడా అఫీషియల్గా మీ ముందుకు నేను తీసుకురావడం జరుగుతుంది.
మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. ఇక ఆగస్టు నెలకు సంబంధించి దర్శనం టికెట్లు అనేవి మీకు ఈ నెల అనగా మే 24 ఉదయం 10 గంటలకు 300 రూపాయల దర్శనం టికెట్ విడుదలవుతుంది. అలాగే మే 24 మధ్యాహ్నము 3 గంటలకు ఆగస్టు నెలకి సంబంధించి తిరుమల తిరుపతి రూములు విడుదలవుతాయి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఆగస్టు నెలకి సంబంధించి ప్రతి టికెట్ కూడా ఈ నెల మే 18 కానీ 19వ తారీఖు ఈ 2 రోజులు ఒక రోజు నుంచి అన్ని అప్డేట్లు స్టార్ట్ అవుతాయి. అంటే అన్ని రిలీజులు స్టార్ట్ అవుతాయి. మే 18 నుంచి కానీ 19వ తారీఖు నుంచి కానీ సుప్రభాతము, తోమాల, అర్చన ఇవన్నీ విడుదలవుతూ ఉంటాయి. ఓకేనా? అన్ని టికెట్లకు సంబంధించి అన్ని అప్డేట్లు మన ఛానల్లో నేను వాట్సాప్లో, టెలిగ్రామ్లో పెట్టడం జరుగుతుంది. జాయిన్ అవ్వండి. వీటి ద్వారా మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో దయచేసి నన్ను అడగండి. నా వంతు ప్రయత్నంగా మీకు అన్ని ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. ఓకేనా? మన ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకోనా? ధన్యవాదాలు.